హాయ్ హలో నమస్తే. తమిళ రాజకీయాలు ఎప్పుడు ఉత్కంఠభరితమైన ఒక సినిమాను తలపిస్తూ ఉంటాయి. దశాబ్దాలుగా డిఎంకే, ఏఐఏడిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య సాగే హోరాహోరీ పోరు ఇప్పుడు 2026 ఎన్నికల నాటికి సరికొత్త మలుపు తిరిగింది. ఏప్రిల్ 23న జరగనున్న ఈ ఎన్నికల్లో 5,67,00,000 మంది ఓటర్లు తమ తీర్పును ఇవ్వబోతున్నారు తమిళనాడు ఎన్నికల్లో. కానీ ఈసారి ఇది కేవలం ద్విముఖ పోరు కాదు. దళపతి విజయ్ ఎంట్రీతో ఇదొక త్రిముఖ మహా సంగ్రామంగా మారింది. ఈరోజు మనం క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతోంది, నాయకుల వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎవరి బలం ఎంత, లెక్కలు ఏం చెప్తున్నాయి అనేది ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. నేను మీ సతీష్. మొదటగా అధికార డిఎంకే పార్టీ విషయానికి వచ్చినట్టయితే 10 ఏళ్ల అన్నా డిఎంకే పాలన అంతం చేసి గద్దెనెక్కిన సీఎం ఎంకే స్టాలిన్ మళ్ళీ అధికారమే లక్ష్యంగా ద్రావిడ మోడల్ 2.0తో బరిలోకి దిగుతున్నారు. ఆయన ప్రధాన బలం ఆయన వ్యూహాలు మరియు సంక్షేమ పథకాలు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న 1000 అంటే నెలకు 1000 రూపాయలని ఏకంగా డిఎంకే 2000కు పెంచుతామని చెప్పింది. అలాగే ఇంటికి 8,000 విలువైన గృహోపకరణాల కోసం కూపన్లు కూడా ఇస్తానని స్టాలిన్ తన మేనిఫెస్టోలో సంచలన ప్రకటన చేశారు. పొత్తుల కూర్పులో కూడా స్టాలిన్ పక్కా స్కెచ్తో ముందుకు వెళ్తున్నారు. తన మిత్రపక్షాలకు ఎక్కడ అసంతృప్తి రాకుండా కాంగ్రెస్ కు 28 స్థానాలు, దళిత పార్టీ అయిన విసికేకి 8 స్థానాలు ఇచ్చి కూటమిని పటిష్టంగా చేసుకున్నారు డిఎంకే వాళ్ళు. అన్నిటికంటే ముఖ్యంగా దేముదిగా పార్టీని తమ వైపు తిప్పుకొని వారికి 10 సీట్లు ఇవ్వడం స్టాలిన్ సాధించిన అతి పెద్ద విజయం అని చెప్పాలి. ఇక ముఖ్యంగా చూసినట్టయితే కమల్ హాసన్ పోటీ నుంచి తప్పుకోవడం డిఎంకేకి చాలా కలిసి వచ్చే విషయం. కేవలం డిఎంకే కూటమికి ప్రచారానికే పరిమితమయ్యారు కమల్ హాసన్ గారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ స్టాలిన్ పట్ల ప్రజలకు ఉన్న సానుకూల ఇమేజ్ ఈ పగడ్బందీ కూటమి డిఎంకేకు అతిపెద్ద బలమని చెప్పాలి. దీంతో డిఎంకే అధికారం చేజిక్కించుకుందనే ఆశలు ఎక్కువగా పెరుగుతున్నటువంటి సందర్భాన్ని చూడొచ్చు. ఇక ప్రతిపక్షమైన అన్నా డిఎంకే స్ట్రాటజీ ఎలా ఉందో చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అన్నా డిఎంకే విడివిడిగా పోటీ చేయడం వల్లే డిఎంకే క్వీన్ స్వీప్ చేసిందని గ్రహించిన పళనిస్వామి మరియు బీజేపీ తమ పాత పట్టింపులను పక్కన పెట్టి మళ్ళీ ఒకే కూటమిగా ఏర్పడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితులను చీలనివ్వకూడదు అనేది వీరి ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది. ఈ కూటమిలో అన్నా డిఎంకే పెద్దన్న పాత్ర పోషిస్తుంది. దాదాపుగా 167 స్థానాల్లో పోటీ చేస్తుంది అన్నా డిఎంకే. ఇక బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ 27 స్థానాల్లో పోటీ చేస్తుండగా పిఎంకే 18, ఎంఎంఎంకే 11 స్థానాల్లో బరిలో ఉన్నాయి. డిఎంకే ప్రభుత్వాన్ని కుటుంబ దోపిడీ అని, ప్రభుత్వం కన్నీటి కూటమి అని అభివర్ణిస్తూ పళనిస్వామి చేస్తున్న తీవ్ర స్థాయిలో విమర్శలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ తమిళనాడులో కన్యాకుమారి వంటి జిల్లాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వదిలేసి అన్నా డిఎంకే ఒక పక్కా సోషల్ ఇంజనీరింగ్కి తెరలేపిందని చెప్పాలి. కానీ ఈ ఎన్నికల కథలో అసలైన ఎక్స్ ఫ్యాక్టర్ దళపతి విజయ్. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజకం పార్టీ జాతీయ పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుంది. విజయ్ స్వయంగా పెరంబూరు, అదేవిధంగా తిరుచి ఈస్ట్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ద్రవిడ పార్టీల వ్యూహాలని అనుసరిస్తూ విజయ్ కూడా భారీ సంక్షేమ పథకాలను ప్రకటించారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు,
నిరుద్యోగులకు 4,000 రూపాయలు, 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ ఆయన చేసిన వాగ్దానాలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా మహాబలిపురంలో ఆయన చేసిన విజిల్ విప్లవం కామెంట్స్ క్షేత్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే అవినీతి డబ్బును నిర్భయంగా తీసుకోండి, కానీ పోలింగ్ బూత్ లో మాత్రం వాళ్ళ చెవిలో గట్టిగా విజిల్ ఊది, అంటే ఆ డివికే పార్టీ గుర్తు విజిల్ కాబట్టి ఆ విజిల్ ఊది పంపండి, అంటే విజిల్ గుర్తుకు ఓటు వేయండి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రంలోని దాదాపు 21 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలకు గుర్తులు బ్యాలెట్ మీద అస్సలు కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ మిత్రపక్షాల సొంత గుర్తులతో పోటీ చేస్తున్న స్థానాలు. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకొని ఆ సీట్లలో చక్రం తిప్పాలని విజయ్ పార్టీ మరియు సీమాన్ పార్టీలు చూస్తున్నాయని చెప్పాలి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. ఈ ఉచితాల హోరులో మనం మర్చిపోకూడని ఒక కఠోర వాస్తవం ఉంది. రాజకీయ పార్టీలు పోటీపడి హామీలు కురిపిస్తున్నాయి, కానీ రాష్ట్ర ఖజానా మాత్రం అడుగంటింది. అధికార లెక్కల ప్రకారం 2026-27 మధ్యంతర బడ్జెట్ నాటికి రాష్ట్ర నికర అప్పు అక్షరాల 10.71 లక్షల కోట్లు. కేంద్ర మంత్రులు సైతం రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే తదుపరి ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ అనేది ఒక పీడకలలా మారే అవకాశం ఎక్కువగా కనబడతా ఉంది. మరి చివరగా సర్వేలు ఏం చెప్తున్నాయి పక్కా లెక్కలతో చూద్దాం ఒకసారి. స్పిక్ మీడియా వారి ఫేట్ ఆఫ్ తమిళనాడు 2.0 సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపుగా 49% మంది డిఎంకే ప్రభుత్వం పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. శాంతి భద్రతలు, అవినీతి ప్రధాన సమస్యలుగా ప్రస్తుత ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు చీలిపోవడం వల్ల డిఎంకేకు కలిసి వచ్చే అవకాశం. ఇక ఓటర్ ట్రాకర్ అంచనాల ప్రకారం ఈ ఎన్నికలు అత్యంత టైట్ మరియు మల్టీ కార్నర్ గా జరగబోతున్నట్టుగా చెప్తోంది. ఈ సర్వే డిఎంకే కూటమికి 113 నుండి 123 స్థానాలు వస్తాయని, అన్నా డిఎంకే కూటమికి 106 నుండి 116 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక విజయ్ డివికే పార్టీకి కేవలం 2 నుండి 8 స్థానాలకే పరిమితం అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే టీనేజ్ జర్నలిస్టుల విశ్లేషణ ప్రకారం సీఎం స్టాలిన్ వ్యక్తిగత ఇమేజ్ ఆయనకు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే సంక్షేమ పథకాల వ్యూహం, పగడ్బందీగా అల్లిన కూటమి బలం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నా డిఎంకే బీజేపీ ఓట్ల బదిలీ 100% సక్రమంగా జరిగితే వాళ్ళు డిఎంకేకి ముచ్చమటలు పట్టించగలరు అన్నమాట వాస్తవం. ఇక విజయ్ ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను, యువత ఓట్లను చీల్చడం ద్వారా ప్రతిపక్షమైన అన్నా డిఎంకేకి ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇక పరోక్షంగా విజయ్ ఎంట్రీ డిఎంకేకే లాభకరంగా ఉందని చెప్పొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏప్రిల్ 23న ఓటర్లు ఇచ్చే తీర్పు అనేది మే 4న ఎన్నికల ఫలితాలతో అర్థమైపోతుంది. ఎవరికి కిరీటం ప్రజలు కట్టబెడుతున్నారనేది తెలిసిపోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం డిఎంకేకే ఎక్కువ ఛాన్స్ ఉందని కూడా చెప్పాలి. మరి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు మళ్ళీ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇది ఈ వీడియోకి మరో అద్భుతమైన విశ్లేషణతో మరోసారి మీ ముందుకు వస్తాను. నేను మీ సతీష్. జై హింద్.